ఇక్కడ మీరు ఇది కూడా అబ్జర్వ్ చేయండి. మార్కెట్‌లో ఇక్కడ అనేది ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ కానీకే రీజన్ ఏంటిది? రీజన్ ఏంటి అంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ విచ్ ఈస్ యాక్ట్ యాస్ ఎ బ్రేక్‌ఔట్ లెవెల్. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ యాక్ట్ యాస్ డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్. అండ్ అప్ ట్రెండ్ అనేది ఎప్పుడు ఫినిష్ అయితదండి? ఈఎంఏ బ్రేక్ చేసి రెడ్ సాలిడ్ క్యాండిల్ ఇచ్చి రీటెస్ట్ రివర్సల్ చేసింది. అంటే అక్కడ అప్ ట్రెండ్‌లో ఉన్న ట్రెండ్ అనేది ఫినిష్ అయిపోతది. ఇదొక్కటి మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ అప్పుడు మనకు మార్కెట్‌లో సెల్లింగ్ అనేది చూడడానికి దొరుకుతది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే, ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. మార్కెట్‌లో కూడా ట్రెండ్ నడిచిందా ఒక 3 డేస్ వరకు. ఈ ట్రెండ్‌లో మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ విచ్ ఈస్ యాక్ట్ యాస్ డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ విచ్ ఈస్ యాక్ట్ యాస్ డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్. దాని తర్వాత ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ విచ్ ఈస్ యాక్ట్ యాస్ డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్. అండ్ ఈఎంఏ ఏం కావాలి? ట్రెండ్ ఫినిష్ కావాలి అంటే రెడ్ సాలిడ్ క్యాండిల్‌తో బ్రేక్ అయ్యి లేకపోతే రీటెస్ట్ రివర్సల్ ఇచ్చినా ఇక్కడ అప్ ట్రెండ్ అనేది ఫినిష్ అయిపోతది.